Hello friends, welcome to TechNews episode 950. ఈరోజు డేట్ 3rd February 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా సేల్స్ నడుస్తున్నాయి కదా, చాలా వరకు ఆఫర్స్ అనేవి వస్తున్నాయి. ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ డీల్స్లో మీకు సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 ప్లస్ ట్యాబ్ ఉంది కదా, ఇది మీకు అమెజాన్లో వైఫై వేరియంట్ నియర్లీ 69,000 ఉంది. కానీ ఈరోజు ఫ్లిప్కార్ట్లో మీకు ఇది 40,990 రూపాయలకు వస్తుంది. అంటే నియర్లీ మీకు 30,000 దాకా డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్ అనమాట, ఒకసారి చెక్ చేయండి. ఇది కిల్లర్ డీల్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వైఫై వేరియంట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ అనేవి మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేయబడతాయి. అక్కడ మీరు ఫాలో అయిపోయిన అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో షామీ MIUI 13ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నేను ఒక చిన్న వీడియో చేశాను. దీంట్లో కొత్తగా తీసుకొచ్చిన మెయిన్ ఫీచర్స్ ఏంటనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అందులో రోడ్ మ్యాప్ కూడా మీకు షేర్ చేశాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాచ్లో ఈ మొబైల్స్కి మాత్రమే అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది. దాంట్లో కొన్ని షామీ ఫోన్స్ ఉన్నాయి, కొన్ని రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి. అయితే చాలామంది పోకో ఫోన్స్ ఈ లిస్ట్లో లేవు ఏంటి అని కింద కామెంట్స్లో చాలామంది అడిగారు. యాక్చువల్గా షామీ అండ్ రెడ్మీ రెండింటికి కలిపి ఒక లిస్ట్ వస్తుంది. పోకోకు మాత్రం సపరేట్గా వాళ్ళు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళు అనౌన్స్ చేసేంతవరకు మనం వెయిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి పోకో M2 Pro దగ్గర నుంచి ఉన్న అన్ని ఫోన్స్కి వీళ్ళు అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తారు. కాకపోతే మీకు కొంచెం లేట్ అవ్వచ్చు. రీసెంట్గా లాంచ్ అయిన వాటికేమో ఎర్లీగా వస్తుంది, కొంచెం ఓల్డ్ మొబైల్స్కి మాత్రం కొంచెం లేట్గా వస్తుంది. అన్నిటికీ ఇస్తారు కానీ కొంచెం టైం పట్టవచ్చు. అందుకని మీరు వెయిట్ చేయండి వాళ్ళు అఫీషియల్గా డేటా ప్రొవైడ్ చేసేంతవరకు. ఇప్పుడు షామీ అండ్ రెడ్మీ బ్రాండింగ్లో కూడా మీకు కొన్ని మొబైల్స్కి వీళ్ళు ఫస్ట్ బ్యాచ్లో ఇచ్చారు, సెకండ్ బ్యాచ్ అని మళ్ళీ యాడ్ చేస్తూనే ఉంటారు. మీరు వాళ్ళ పోర్టల్స్ కానీ మన టెలిగ్రామ్ న్యూస్ ఛానల్ ఒకటి ఉంది కదా, మన డిస్కషన్ గ్రూప్, అందులో కానీ లేదంటే మన టెక్ న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతానండి. ఏ మొబైల్స్కి అప్డేట్ వచ్చిందనేది నేను మీకు రోజు కవర్ చేస్తూనే ఉన్నాను కదా, అన్ని బ్రాండ్లవి. సో అది కూడా ఆ లిస్ట్లో కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసిన మొబైల్స్ మాత్రం ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళు అప్డేట్ రోల్అవుట్ చేస్తారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు అఫీషియల్గా రియల్మీ 9 Pro సిరీస్కి సంబంధించిన లాంచ్ డేట్ని రివీల్ చేస్తుంది. ఇది February 16వ తారీఖున మన ఇండియాలో ఈ రెండు ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ 9 Pro అలాగే రియల్మీ 9 Pro Plus. రియల్మీ 9 Pro మీకు Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ రియల్మీ 9 Pro Plus మాత్రం MediaTek Dimensity 920 ప్రాసెసర్తో వస్తుంది. సో హయ్యర్ వేరియంట్లో మాత్రం మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే మీకు ఇంకా చాలా ఫీచర్స్ అయితే వాళ్ళు యాడ్ చేస్తున్నారు. కస్టమైజ్డ్ సోనీ సెన్సార్. సో అందుకని 9 Pro Plus వేరియంట్ ఒకవేళ మంచి రీజనబుల్ ప్రైజింగ్లో ఉంటే దాని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో రేపే మన ఇండియాలో ఒప్పో Reno 7 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ ఒప్పో Reno 7 సిరీస్లో రెండు ఫోన్స్ ఉంటాయి, Reno 7 అలాగే Reno 7 Pro. మనం రేపు మధ్యాహ్నం మన ఛానల్లో Reno 7 Pro వీడియో అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ వీడియోని చూడాలి, కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Reno 7 Proకి సంబంధించిన ఒప్పోలో కొంచెం ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి ఫస్ట్ టైం రావడం. సో హోప్ అండర్స్టాండ్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో రేపు మధ్యాహ్నం వస్తుంది వీడియో, సో ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి IQOO నుంచి. IQOO ఫైనల్గా మన ఇండియాలో IQOO 9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఇది మాత్రం చాలా పెద్ద న్యూస్ అనే చెప్పాలి. యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మనం 2 ఫోన్సే మన ఇండియాలో లాంచ్ చేస్తారనుకున్నాం. కానీ ఈ IQOO 9 సిరీస్లో వీళ్ళు 3 ఫోన్లు లాంచ్ చేయబోతున్నారు. IQOO 9, IQOO 9 Pro అలాగే IQOO 9 SE కూడా వస్తుంది. అయితే ఆర్డర్ ప్రకారం చూసుకుంటే IQOO 9 SE అనేది అన్నిటికంటే లోవర్ వేరియంట్. IQOO 9 SE అనేది యాక్చువల్ చైనీస్ IQOO 8 అనమాట, స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో వస్తుంది. IQOO 9 ఏమో మనకి చైనీస్ IQOO 8 Pro, ఇది స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్తో వస్తుంది. మన ఇండియా లాంచ్ కాబోతున్న IQOO 9 Pro మాత్రం చైనీస్ IQOO 9 Proనే Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 3 ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు మన ఇండియాకి సంబంధించి ఒక వన్ ఆఫ్ ది పాపులర్ టాప్ టెక్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, సో ఆయన అయితే ఈరోజు రివీల్ చేశారు. 3 ఫోన్లు అయితే మన ఇండియాలో వెరీ సూన్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ డేట్స్ మాత్రం రివీల్ కాలేదు, సో మీరు వెయిట్ చేయండి. 3 ఫోన్లు మాత్రం సూపర్గా ఉన్నాయి ఫీచర్స్. ఆల్రెడీ మనకు తెలిసిన ఫోన్స్ అన్ని చైనాలో ఉన్న ఫోన్స్ని ఇక్కడ మళ్ళీ రీబ్రాండ్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. అండ్ ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ కెమెరాలు మెయిన్ బాగుంటాయి.
అండ్ దీంట్లో 112 కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. చూడాలి, ఇవి మంత్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఫిబ్రవరి 17వ తారీఖున మన ఇండియాలో మొత్తం 4 టీవీలు లాంచ్ అయిపోతుంది. 2 ఆన్లైన్ బేస్, 2 ఆఫ్లైన్ వేరియంట్స్ అనమాట. సో Y1S అనే సిరీస్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఒకటి 32 ఇంచెస్ హెచ్డి, ఇక రెండోదేమో 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి అనుకుంటా. సో 2 టీవీలు అయితే ఆన్లైన్ బేస్ తీసుకొస్తారు, అమెజాన్లోనే అమ్ముతారు కదా. అండ్ 2 మాత్రం ఆఫ్లైన్ సెంట్రిక్ టీవీస్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A53 కూడా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ రెండర్స్ అనేది ఈరోజు రివీల్ అయిపోయినాయి. సో ఏదైతే A52 5G ఉందో దానిలాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ప్రాసెసర్ మారిపోతుంది, చిన్న చిన్న ట్వీక్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ దీంట్లో ఎగ్జోస్ 1200 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 64+, 12+5+5 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ మీకు ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz AMOLED స్క్రీన్ని దీంట్లో యూజ్ చేస్తారు. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మారేది మనకి ఎగ్జోస్ 1200 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టే దీంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మేబీ మన ఇండియాలో కూడా షామీ Mi12 మినీని కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక రెండర్ అయితే ఈరోజు లీక్ అయిపోయింది. ఇది ఇలా ఉంటుందని తెలుస్తుంది మరి. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా షామీ 12 సిరీస్లో మన ఇండియాలో 2 ఫోన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 12X అలాగే 12. లేకపోతే ఇప్పుడు ఇది అనుకుంటున్న 12 మినీ లేదంటే 12 లాగే ఏమైనా తీసుకొస్తారేమో, వెయిట్ చేయాలి. కానీ షామీ బ్రాండింగ్లో మాత్రం 2 12 సిరీస్ ఫోన్స్ అయితే మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ రేపు ఫిబ్రవరి 9వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ని లాంచ్ అయిపోతుంది కదా. రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11 చేస్తుంది. దీంట్లో రెడ్మీ నోట్ 11లో అండ్ రెడ్మీ నోట్ 11 రెండిట్లో కూడా మీకు 90Hz AMOLED స్క్రీన్ని యూజ్ చేయబోతున్నట్టు ఈరోజు వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఫిబ్రవరి 9వ తారీఖున మన ఇండియాలో వివో T1 5G అనే మొబైల్ లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈరోజు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న కూడా మీకు చెప్పాను ఇదే ప్రాసెసర్ యూజ్ చేసే అవకాశం ఉంటుందని. ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో మనకి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది కదా. యాక్చువల్గా మనం బ్యాకప్స్ పెట్టుకుంటాం చార్ట్స్, అవి మన అన్ని కూడా గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతూ ఉంటాయి. సో ఈ రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్లో గూగుల్ డ్రైవ్లో మనం పెట్టుకుంటున్న బ్యాకప్స్ కూడా ఎన్క్రిప్షన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు కదా. అయితే ఇప్పటివరకు మనం ఆ బ్యాకప్ గురించి ఎప్పుడు మనం పెద్దగా అనుకోలేదు, ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనం డబ్బులు పే చేయాలనే మాట ఎప్పుడు రాలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్స్ ఏవైతే ఉంటాయో చాట్ బ్యాకప్స్, దీనికి కూడా ఇక మీద డబ్బులు వసూలు చేస్తారట. వీళ్ళు ఏదైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న 15 GB ఉంటుందో ఆ 15 GB దాటిపోయిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా ఇంకా గూగుల్ స్టోరేజ్ని వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాట్సాప్ కాదు కానీ మనం వాట్సాప్ ద్వారా గూగుల్కి పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది లేటెస్ట్ వాట్సాప్ యాప్లో కనిపిస్తున్నట్టు, వాటి కోడ్లో కనిపిస్తున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ఛానల్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. సో సూన్ ఒకవేళ మీ చాట్ బ్యాకప్స్ అనేవి 15 GB దాటిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేసి స్టోరేజ్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి యాప్ చెప్తాను. ఇది మీ గురించి మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్ అనమాట. బెస్ట్ యూ అంటే డైలీ మీరు ఒకవేళ డీమోటివేట్ అనుకున్న టైంలో ఈ యాప్ ఓపెన్ చేసి దీంట్లో కొన్ని కొటేషన్స్ ఉంటాయంట. ఇవి మీరు చదువుకున్నారనుకోండి, మీ గురించి మీరు బాగా ఇదేదైనా సాధించగలం అనే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్. ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.0 ఉంది, సైజ్ 50 MB వరకు ఉంది. అండ్ ఇది మంచి డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. 170 రూపీస్ ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.